స్నేహితులరా, దావీదు రాజు అయింది హెబ్రోనులో తన శిరస్సు మీద కిరీటం ఉంచినప్పుడు కాదు. ఎలా అనబడిన లోయలో 40 దినాలు తన్ను తాను అగపరుచుకొనుచు ఫిలిస్తీన్ల దేవత పేరట ఇజ్రాయేలు ప్రజలను శపిస్తూ ఉన్న గొల్యాతు ముందు ధైర్యంగా నిలబడ్డప్పుడే, ఆ ఒంటరిగా ఆ పోరాటానికి వెళ్ళినప్పుడే, ఎలా అనబడిన లోయలోకి వెళ్ళినప్పుడే హీ బికేమ్ ఎ కింగ్. అతను రాజుగా మారాడు. 40 దినాలు అందరు అడుగులు వెనకేస్తుంటే దావీదనే చిన్న బాలుని యొక్క అడుగు మాత్రం రాజు వలె, నాయకుని వలె ముందు పడింది. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు మనం రాజుగా ఇచ్చించడానికి మునుపు, దేవుడు మన పరిచర్యను రాజు స్థానంలోకి ఉంచడానికి మునుపు, దేవుడు మన వ్యక్తిగత సంఘ కుటుంబ పరిస్థితులను రాజంతటి స్థానంలో ఉంచడానికి మునుపు మనల్ని యుద్ధ రంగమందు పెడతాడు, మనల్ని యుద్ధ భూమిలో పెడతాడు, మనల్ని లోయ అనుభవంలో పెడతాడు. దాన్ని మనం జయించగలిగినప్పుడు రాజుగా మనందరూ కూడా మార్చబడతాం. ఈరోజు ఈ చిన్న మాట ఆలకిస్తున్న నీ జీవితంలో ఏ లోయలో నీ ఉన్నావు? కుటుంబంలో పరిస్థితులు అన్న లోయ అనుభవంలో, గాఢాంధకారపు లోయలో, జిగటగల దొంగ ఊబిలో నువ్వు ఉండొచ్చు. అవమానాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, నిన్ను కృంగదీస్తున్న పరిస్థితుల్లో నీవు ఉండొచ్చు. ఈ పరిస్థితి, ఈ నొప్పి, ఈ వేదనకరమైన పరిస్థితి, ఈ ఏల అనబడిన లోయలో, ఈ యుద్ధపు రంగమందున నీ పరిస్థితి నిన్ను రాజుగా నిలబెట్టబోతోంది.